హలో. ఈ మధ్యన ఒక సమస్య చాలా వేధిస్తుంది. మనము న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టీవీ మీడియాలో చూస్తున్నాం, ఈ ఛానల్స్లో చూస్తున్నాం. ఒకటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య వాళ్ళు ఎంత ఘోరమైన అన్యాయాలు చేస్తున్నారంటే అసలు ఎప్పుడు ఇన్నాళ్ళు ఇట్లాంటివి వినలేదు, చేయలేదు. మాటల్లో కూడా చెప్పలేము అనమాట. ఎన్ని కేసులు. నేను చెప్పిన పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, అని ఎలా చంపాలనిపిస్తుంది. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అవని, అరేంజ్ మ్యారేజెస్ అవని, పెళ్ళి అంటేనే భయం వేస్తుంది. పిల్లలు ఎదుగుతున్నారంటే భయం వేస్తుంది. ఏ విధంగా కూడా ఏది కూడా ఎక్కువ శాతం క్లిక్ కావట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. మరి పిల్లలు పెరిగే విధానం లోపం, చుట్టూ ప్రదేశాల, ఫ్రెండ్స్, చుట్టాల, పెద్దలు పెంచే వాళ్ళు ఇచ్చే ఏమంటాం సరౌండింగ్స్ వలన ఏం అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే పెళ్ళైపోయిందని చేతులు వదిలేసుకోవడానికి లేదు. ప్రతి రోజు నరకయాత్రలే, ప్రతి సెకండ్ ఏమైపోతుందా బాబు, ఇద్దరు ఏమైనా విడదీసుకుంటారా, ఒకరినొకరు చంపేసుకుంటారా, లేకపోతే ఏంటి ఆత్మహత్యలు చేసుకుంటారా, తర్వాత పిల్లలు పుడితే సరిగ్గా చూసుకోలేకపోతే ఏంటి లోపం ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఎన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్యన పిల్లల్ని విషయంలో చంపేయడం, లేకపోతే వేరే వాళ్ళని ఎవరిని ప్రేమించి పెళ్ళి అయిపోయాక వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని పిల్లల్ని చంపేయడం, లేకపోతే భర్తను చంపేయడం, నరికి డ్రమ్లో పెట్టి కాల్ చేసి ఏంటో అసలు ఎప్పుడు వినని కేసులు అండి. ఎంత బాధ అనిపిస్తుందంటే మనసుకి. ఎందుకో కలికాలమో తెలియదు, మనుషులు ఎంత క్రూరం, ఎంత ఏమొస్తుందండి. పుట్టాక ఒకళ్ళు వస్తాం, చచ్చిపోయి పైకి వెళ్ళినప్పుడు ఒకళ్ళే వెళ్తాం. ఎందుకు అర్థం కాదో మనుషులు తెలియదు. బతికినాళ్ళు హాయిగా ఉండొచ్చు కదా, మంచిగా సంతోషంగా ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఒకళ్ళు సాయం చేస్తూ ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా ఇటు అత్తగారు వైపు అమ్మ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ ఏంటో అర్థం కాదు. అసలు వాళ్ళు ఏం కావాలో వాళ్ళు తెలియట్లేదు, ఏం కోల్పోతున్నారో తెలియట్లేదు. ఏదో అప్పటి తోచింది చేసేయడం తప్ప ఎవరు ఆలోచన లేవు. పెద్దలు చెప్పే మాటలు వినట్లేదు. నిజంగానండి, ఎటు చూడండి ఇవే కేసులు. నిజంగా లేచిన వేళ మళ్ళీ ఈ రోజు ఎలా ఉంటుందిరా బాబు అని తలుచుకునే ఇంత భయం వేస్తుంది ఈ రోజుల్లో. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే దయచేసి పిల్లల్ని ఎంత బాగా పెంచుకున్నా అవుతున్నాయి, నేను కాదట్లేదు కానీ, బట్ అట్లీస్ట్ వీలైనంత వరకు ఫోన్లు కానీ టీవీలో వాటిలో ఇట్లాంటివి చూడడం కానీ మంచి అలవాట్లు నేర్పించండి. ఇదే నా విజ్ఞప్తి. మీరు కూడా పిల్లలు ఎదుర్కొని దెబ్బలాడుకోకండి. తర్వాత చిన్న గొడవలు ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. మొగుళ్ళు పెళ్ళాలి, ఓర్పుతో ఉండండి. పెళ్ళి అనే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పెళ్ళి అన్నది ఇదే అద్భుతం. సెక్యూరిటీ కన్నా కూడా ఇన్సెక్యూరిటీ కింద అయిపోయింది అందరూ. పెళ్ళి కాకుండా రిలేషన్స్ ఇట్లా ఏమోగా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇలా న్యూస్ పేపర్ చదివించి అన్ని చోట్ల ఇవే ఏంటో అసలు మా జమానాకి ఇప్పుడు జమానాకి ఎంత తేడా అంటే ఈ ఐటీ జాబ్స్ చేయడం వల్ల వాళ్ళకి అసలు పేషెన్స్ కూడా ఉండట్లేదు. చాలామంది విషయాలు సడన్గా నాకు ఏంటో పడుతుంది ఏంటంటే కొంచెం ఈ జస్ట్ న్యూస్ ఆన్ చేస్తే ఏదో ఒకటి వాళ్ళు వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు, పిల్లలు చంపేశారు, ఒకరిని చంపేశారు, ఒకరిని వదిలేశారు, వేరే వాడిని ప్రేమించి పెళ్ళాలను చేశారు, వేరే అమ్మాయిని ప్రేమించి ఇవే కేసులు. మంచి విషయాల కన్నా ఎక్కువ చెడు, అది క్రూరంగా అసలు జంతువుల కన్నా కూడా అధ్వానం మనుషుల బిహేవియర్లో. నిజంగానండి ఎంతో మనకు చాలా బాగా అనిపించి ఏం మాట్లాడాలనిపించింది, అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే దయచేసి వీలైన వరకు పెద్దల్ని గౌరవించండి. నచ్చకపోతే దూరం ఉండండి, గొడవ పడకండి. మొగుడైనా అరిస్తే కాసేపు బయటగా ఉండండి. తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉండండి హస్బెండ్స్ వైఫ్స్ని, పిల్లల్ని. తర్వాత ఒకవేళ కలిసి ఉండదు దూరం ఉండండి, వారం కలవండి. ఇలా ఏదో సొల్యూషన్ చూసుకోండి. అంతేగాని ప్రతిదానికి గొడవ పడితే ఏముంటుంది లైఫ్లో. ఇంకా కుదిరే చెడు రాత్రి
గొడవలు చంపడాలు నా కుళ్ళతో ఎందుకు ఇవన్నీ ఏమొస్తాయి? కుళ్ళతో ఉన్న జీవితం అనేది చెప్పదలుచుకుంది. అందుకే రిలేషన్స్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. మన జీవితాలను అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఆదర్శంగా ఉండాలి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సరేనా? ఈ విషయంపై మీరందరూ ఏకీభవిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయం నచ్చితే కనుక షేర్ చేయండి. విజీ లేట్ ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? సో ఇవాళ టాపిక్